అందరికీ నమస్కారం. దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ వెంకట ఊటుకుని మాట్లాడుతున్నాను. జ్యేష్ఠ మాసం పూర్ణిమ అనగా జూన్ 11, 2025 ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సుమారుగా 25 ప్రాంతాల్లో 755 పిల్లలకి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం చేయటం జరిగింది. దీనికి గాను అనేక మంది పెద్దలు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లంబసింగి ప్రాంతంలో ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం సుమారుగా 130 మంది పిల్లలతో చాలా చక్కగా కార్యక్రమం జరిగింది. దీనికి కాను శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజ చిన్నజీయర్ స్వామి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి పిల్లలందరికీ వారి శుభాశీస్సులు తెలియజేయడం జరిగింది. మన సనాతన ధర్మంలో పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా 16 సంస్కారాలు ఉంటాయి. అందుట్లో చిన్నపిల్లలు చదువు నేర్చుకోవటం అంటే అక్షరాలు నేర్చుకోవటానికి అక్షరాభ్యాసం అనే ఒక సంస్కారాన్ని కేవలం మన హిందూ ధర్మంలోనే అతి పవిత్రంగా చూస్తాం. పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా ఏ పిచ్చి గీతలు గీసినా వాళ్ళకి మొదటి అక్షరం మాత్రం సరస్వతిని మాత్రం పూజించి, విఘ్నేశ్వరుని పూజించి, పెద్దలు, పురోహితులు, తల్లిదండ్రుల ఆశీస్సులతో వీళ్ళకి అక్షరాభ్యాసం చేయించడం అనేది మన సంస్కృతి సాంప్రదాయాల్లో అనాదిగా ఆనవాయితీగా వస్తుంది. పిల్లలు ఇలాగా అక్షరాభ్యాసం చేసుకున్న వాళ్ళు దైవానుగ్రహం అలాగే పెద్దల ఆశీస్సులు పొంది భవిష్యత్తులో వారు వాళ్ళ కుటుంబానికి తద్వారా దేశానికి కూడా మంచి చేకూరుస్తారు అనే ఒక ప్రగాఢమైన నమ్మకం మన హిందూ సమాజంలో ఉంది. హిందూ సమాజంలో ఉన్న నేటి పరిస్థితుల్ని ముఖ్యంగా హరిజన గిరిజన SC/ST గ్రామాల్లో అనేక మంది పిల్లలు చదువుకోకుండా ఉంటూ ఉంటారు. ఇలాంటి పిల్లల్ని మనం కనుక మన దేశ భవిష్యత్తు కోసం తీర్చిదిద్ది వారు చేస్తున్నటువంటి ఈ అక్షర జ్ఞానంలో మొదటి అడుగుగా ఈ అక్షరాభ్యాస కార్యక్రమం చేయటం చాలా మంచి పరిణామం. ఇక్కడ మీరు చూస్తే కనుక అనేక మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక్కడ చూస్తే ప్రతి పిల్లకి కూడా పలక, బలపం, వాళ్ళకి ప్రసాదం, ఫ్రూట్స్, బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చదువు, అక్షరాభ్యాసం చదువు సజావుగా సాగాలని ఆ సరస్వతి మాతని, చదువుల తల్లిని, విఘ్నేశ్వరుని పూజిస్తూ స్వామివారికి చక్కగా నివేదన చేసుకుంటున్నారు. అలాగే అనేక ప్రాంతాల్లో కూడా ఇదే టైంకి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సుమారు 20 ప్రాంతాల్లో దాదాపు 800 మంది పిల్లలకి సామూహిక అక్షరాభ్యాసాలు చేయించడం బహుశా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొదటిసారి కావచ్చు. ఇలాంటి మహత్తర కార్యక్రమం శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి గారి దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు మరొకసారి చాలా సంతోషిస్తున్నాం. ఇలాంటి గిరిజన ప్రాంతాల్లో మనందరం కూడా అనేక సేవా కార్యక్రమాల ద్వారా వాళ్ళని హిందూ ధర్మంలో మేము ఉన్నాము అని ఒక స్థైర్యాన్ని కల్పించడం వల్ల వాళ్ళు మరింత గట్టిగా వాళ్ళ ధర్మాన్ని పాటించగలిగే అవకాశం జరుగుతుంది. నేటి బాలలే రేపటి పౌరులని మనం ఊరికినే అనుకోవటం కాదు. అలాంటి బాలలకి మనవంతుగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం అక్షరాభ్యాసాలు, అలాగే గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించి వారికి శ్రీమంత కార్యక్రమాలు ఇలాంటివి చేసి పిల్లల చదువుకు తోడ్పాటు కోసం ప్రతి సంవత్సరం కూడా 10,000 పుస్తకాలు, ప్యాడ్లు ఇస్తున్నాం. ఇలాంటి అనేక సేవా కార్యక్రమాల ద్వారా హరిజన గిరిజన ప్రాంతాల్లో మనం దగ్గర అయ్యి వాళ్ళని సేవ ద్వారా ధర్మానికి దగ్గర చేస్తూ మనం మనవంతుగా ఈ సమాజంలో మార్పుకి నాంది పలుకుదాం. మరిన్ని కార్యక్రమాలు చేయాలంటే మీ అందరి తోడ్పాటు మాకెంతో అవసరం. అందరూ కూడా danadharma.org దానధర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మేము చేస్తున్న అనేక సేవా ధార్మిక కార్యక్రమాలకి
మీ వంతుగా సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సేవ, ధార్మిక కార్యక్రమాలతో మన సమాజంలో ఉన్న కొంతలో కొంత మార్పు తీసుకొస్తే తద్వారా సమాజం మంచి తవ్వపై నడిచి 10 మంది చదువుకొని సమాజాన్ని బాగు చేసే అవకాశం మనకు దొరుకుతుంది. తద్వారా భారతదేశం మరొకసారి విశ్వగురువుగా అయ్యే అవకాశం అతి దగ్గరలోనే ఉంది. దాని వంతుగా మనం కూడా మన వంతు ప్రయత్నంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాల్లో మన వంతుగా పాల్పంచుకుందాం. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ వెంకట్ ఊటుకూరి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. నా పేరు సూర్యరత్నాల. దాన ధర్మ చారిటబుల్ సభ్యుడిని. అనేక సంవత్సరాల నుంచి దాన ధర్మ చారిటబుల్స్ అనేక ధార్మిక సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం మీకు తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 11వ తారీఖున ఆంధ్రప్రదేశ్ శ్రీ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లంబసింగ్ గ్రామంలో శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యేక పర్యవేక్షణలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో 110 మంది బాలబాలికలు వారి తల్లిదండ్రులతో పాటు హాజరయ్యారు. వీరందరికీ స్వామివారి స్వయంగా అక్షరాభ్యాసాన్ని నిర్వహించి వారందరికీ మంగళాశాసనాలను అందజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో బౌడ గ్రామస్తులు మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో రావటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం నిమిత్తం సహాయ సహకరించిన ప్రతి దాతకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎంతో శ్రమించి స్వామివారు శ్రీ శ్రీ త్రిదండి దేవనాథ రామానుజీయ స్వామివారు ప్రతి ఒక్కరికి అక్షరాభ్యాసాన్ని స్వయంగా నిర్వహించడం చాలా ఆనందదాయకం. వారి పాదాలకి మా యొక్క ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయ సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం ఈ తెలుగు రాష్ట్రాల్లో 20 ప్రదేశాల్లో జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా సుమారుగా 1000 మంది పైగా బాలబాలికలు ఈ యొక్క కార్యక్రమంలో హాజరయ్యారు. లంబసింగ్ ప్రాంతంలో ప్రధాన కేంద్రంలో శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ స్వామి వారి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తే మిగతా చోట్ల మా యొక్క కార్యకర్తలు వారి యొక్క స్థానికంగా ఉన్నటువంటి దేవాలయాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి బాలబాలికలకు ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవెలా ఉండాలంటూ ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి పూర్తి సహాయ సహకరించిన ప్రతిదాతకు మరొకసారి ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీరామ్.